ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఆస్పిరెంట్ గ్రేడ్. మనం ప్రీవియస్ క్లాస్లో లా ఆఫ్ ఈక్విలిబ్రియం, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ గురించి డిస్కస్ చేసాము. మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ మనం యూజ్ చేసేటప్పుడు ఒక బాడీ అనేది ఎందుకు రిజిడ్ బాడీగా కన్సిడర్ చేయాలో చూసాము. అలాగే ఆ బాడీని ఈక్విలిబ్రియంలోనే ఎందుకు కన్సిడర్ చేయాలో చూసాము. మనము స్టాటిక్స్లో ప్రతి బాడీని రిజిడ్ బాడీ కింద కన్సిడర్ చేస్తాము. ప్లస్ ఆ బాడీ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉందని ఊహించుకొని దానికి ఫోర్సెస్ అనేవి మనము అప్లై చేస్తూ ఉంటాము. ఫోర్సెస్ని డిరైవ్ చేయడము, అప్లై చేయడము చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనము ఒక న్యూ టైప్ ఆఫ్ ఫోర్సెస్ చూద్దాము. ఇవే యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్. ఇదేంటంటే ఇప్పుడు మనము ఒక బాడీ ఉంది, సపోజ్ ఆ బాడీ ఒక టేబుల్ పైన, ఒక బుక్ ఒక టేబుల్ పైన ప్లేస్ చేసింది. మనము దాని మీద ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాము. మనం ఇచ్చే ఫోర్స్ని మనము యాక్టివ్ ఫోర్స్ అని అంటాము. ఇచ్చే ఫోర్స్ని మనము యాక్టివ్ ఫోర్స్ అని అంటాము. మనం ఇచ్చే ఫోర్స్ లేకపోతే ఒక బాడీకి సహజ సిద్ధంగా ఉన్న ఫోర్స్ని మనము యాక్టివ్ ఫోర్సెస్ అంటాం. సహజ సిద్ధంగా అని అన్నప్పుడు ప్రతి బాడీ మీద మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డౌన్వర్డ్ డైరెక్షన్లో వెయిట్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనకి తెలుసు. వెయిట్ అనేది టువర్డ్స్ డౌన్వర్డ్ అంటే గ్రావిటీ సైడ్ యాక్ట్ అవుతూ ఉంటుంది. వెయిట్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ. సో ఈ వెయిట్ అనేది ఈ బాడీకి సహజ సిద్ధంగా ఉన్న ఫోర్స్. దీన్ని మనము యాక్టివ్ ఫోర్స్ అని కూడా అంటాం. యాక్టివ్ ఫోర్స్. అయితే మనము ఈ బాడీని ఈక్విలిబ్రియం కండిషన్లో అజంప్షన్ చేస్తాము. స్టాటిక్స్లో ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉండాలంటే మనకి లా ఆఫ్ ఈక్విలిబ్రియం ప్రకారము ఎప్పుడైనా టూ ఫోర్సెస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే 180 డిగ్రీస్ ఆపోజిట్ డైరెక్షన్లో, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యి సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉన్నప్పుడు అవి వాటి యొక్క రిజల్టెంట్ జీరో అయిపోయి ఆ టూ ఫోర్సెస్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తాము. లేకపోతే ఆ బాడీ మీద యాక్ట్ అయ్యే టూ ఫోర్సెస్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఆ బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది అని చెప్తాము. ఇప్పుడు మనము ఈ యాక్టివ్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ కూడా ఈక్విలిబ్రియం కండిషన్లో కన్సిడర్ చేస్తున్నాం బాడీని. ఇప్పుడు ఈ బాడీ మనకి ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండాలంటే ఈ వెయిట్కి ఉన్న లైన్ ఆఫ్ యాక్షన్లో మనకి ఆపోజిట్ ఫోర్స్, వెయిట్కి సమానంగా ఉండే ఆపోజిట్ అండ్ ఈక్వల్ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ అవ్వాలి. దాన్నే మనము రియాక్షన్ ఫోర్స్ అని అంటాము, లేకపోతే రియాక్టివ్ ఫోర్స్ అని అంటాము. అయితే ఈ రియాక్టివ్ ఫోర్స్ ఇక్కడ మనకి దేనివల్ల వస్తుందంటే ఈ ఎం అనే మాస్ గల ఆబ్జెక్ట్ మనము ఈ టేబుల్ మీద పెట్టాం కదా. ఈ టేబుల్ ఏం చేస్తుందంటే దీన్ని న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఏంటి, ఎవ్రీ యాక్షన్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. సో ఇది యాక్షన్ అయితే దీనిపైకి రియాక్షన్ ఫోర్స్ అనేది ఈ టేబుల్ ప్రొవైడ్ చేస్తుంది ఈ బాడీకి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ యాక్టివ్ ఫోర్స్కి ఈ టేబుల్ అనేది కన్స్ట్రెయింట్ అంటే ఒక అడ్డుకట్ట. అడ్డేసి దానికి ఆ కన్స్ట్రెయింట్ వల్ల మనకు ఒక రియాక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనము చెప్పాలంటే ఈ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర రియాక్టివ్ ఫోర్స్ ఆర్ఏ అనేది డెవలప్ అవుతుంది అనుకోండి. సపోజ్ ఈ వెయిట్ అనేది ఈ ఆర్ఏకి సమానమై ఉండాలి. ఎందుకంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ రెండు సమానంగా ఉంటేనే ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది. సో మనము ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటే ఏంటో చూద్దాం. దానికి కన్స్ట్రెయింట్ వల్ల ఎటువంటి రియాక్షన్ ఫోర్సెస్ వస్తాయి అవన్నీ మనము డిస్కస్ చేద్దాము. అండ్ ఒక బాడీని ఈక్విలిబ్రియం కండిషన్లో ఉన్నప్పుడు కన్స్ట్రెయింట్ వల్ల ఎటువంటి రియాక్టివ్ ఫోర్సెస్ మనము కన్సిడర్ చేయాలి, అసలు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా గీయాలి, అది ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాము. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్.
ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక గోడ ఉంది, ఆ గోడకి ఒక స్ట్రింగ్తో ఒక బాల్ టై చేయబడింది, సెంటర్లో ఒక బాల్ టై చేయబడి ఉంది. ఇప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే ఈ బాడీని మనము ఫస్ట్ ఏంటి ఈక్విలిబ్రియం కండిషన్లో ఊహించుకోవాలి, అజంప్షన్ చేసుకోవాలి. అప్పుడు ఈ బాడీ మీద యాక్ట్ అయ్యే యాక్టివ్ ఫోర్సెస్, రియాక్టివ్ ఫోర్సెస్ ఏంటో మనం చూడాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక యాక్టివ్ ఫోర్స్ అనేది ప్రతి బాడీ మీద ఉంటుంది. సపోజ్ దీనికి ఈ బాడీకి మాస్ m అనుకుంటే దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి W=mg అనే ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతూ ఉంటుంది. వెయిట్ కూడా వన్ టైప్ ఆఫ్ ఫోర్స్, మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాము. ఈ ఫోర్స్ అనేది కిందకి యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది యాక్టివ్ ఫోర్స్. ఇప్పుడు రియాక్టివ్ ఫోర్సెస్ ఎలా కనుక్కోవాలి? మనం ఇందాక డిస్కస్ చేసినట్టు రియాక్టివ్ ఫోర్స్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? ఒక కన్స్ట్రెయింట్ అంటే ఒక అడ్డుకట్ట ఉన్నప్పుడు రియాక్టివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈ బాల్కి ఇక్కడ ఒకసారి టచ్ అవుతుంది, ఈ వైర్ అనేది కనెక్ట్ అయింది. సో మనకి ఇక్కడ ఒక కన్స్ట్రెయింట్ అనేది ఏర్పడుతుంది. సో దీనికి ఈ బాడీ ఇది ఇన్సైడ్ పుల్ చేస్తుంది కాబట్టి దీనికి ఒక రియాక్షన్ ఫోర్స్ ఆపోజిట్గా, సపోజ్ ఈ పాయింట్ ఏ అనుకుంటే రియాక్షన్ అట్ ఏ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మళ్ళీ ఈ బాడీ ఈ స్ట్రింగ్ని కిందకి పుల్ చేయాలని ట్రై చేస్తుంటుంది. సో దానికి ఆపోజిట్గా ఈ రోప్లో ఒక టెన్షన్ అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ ఆ టెన్షన్ని మనం ఎస్ అనుకున్నాం అనుకోండి, ఎస్ అనే టెన్షన్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫోర్స్. సో ఈ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి అన్నప్పుడు ఈ మనకున్న కన్స్ట్రెయింట్స్ని అన్నిటినీ తీసేస్తాం అనమాట. తీసేసి వాటిని ఫోర్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనకి ఫోర్స్ ఏంటి? W ఒక ఫోర్స్ ఉంది, RA ఒక ఫోర్స్ ఉంది. ఈ టూ ఫోర్సెస్ సెంటర్, ఈ మూడు లైన్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ కలుస్తుంది కదా. సో టూ ఫోర్సెస్ సెంటర్ RA అనే ఒక ఫోర్స్ ఉంది. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ S అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ బాడీకి మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇలా ఉంటుంది అనమాట. అంటే మనము కన్స్ట్రెయింట్స్ని అన్నిటిని తీసేసి వాటి యొక్క రియాక్షన్ ఫోర్సెస్ని ఒక ఇండివిజువల్గా వేసుకుంటే ఇది మన ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఇది మనం ప్రాబ్లమ్స్లో ఏ విధంగా ఉపయోగిస్తామో తర్వాత ప్రాబ్లమ్ డిస్కషన్ అప్పుడు చర్చిద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కాంపోజిషన్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ గురించి చర్చిద్దాం. కాంపోజిషన్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. ఫ్రెండ్స్, మనము పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ డిస్కస్ చేసేటప్పుడు ఏదైనా ఒక పాయింట్ దగ్గర టూ ఫోర్స్ ఒక సర్టెన్ యాంగిల్తో టూ ఫోర్సెస్ ఒక సర్టెన్ యాంగిల్తో యాక్ట్ అవుతున్నప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ ఏ విధంగా ఉంటుందో ఒక పారలోగ్రామ్ కన్స్ట్రక్షన్ చేసి డిస్కస్ చేసుకుంటాం పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్లో. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు ఏంటంటే ఇది టూ ఫోర్సెస్. సపోజ్ ఒక సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి, ఒక బాడీ ఉంది, ఆ బాడీ ఏ అనే పాయింట్ దగ్గర ఒక సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి అప్లై అవుతున్నాయి. అంటే F1, F2, F3, F4 ఇలా సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి అప్లై అవుతున్నాయి. అప్పుడు వాటి రిజల్టెంట్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే మనం పారలోగ్రామ్ లా ఆఫ్ రూల్ ఉపయోగిస్తే ఇక్కడ ఫస్ట్ ఏవైనా రెండు F1, F2కి రిజల్టెంట్ కనుక్కుంటాం. ఒక R1 వచ్చింది అనుకోండి, R12 వచ్చింది అనుకోండి, ఈ R12కి ఈ F1, F2 తీసేస్తాం. అప్పుడు తీసేసి ఈ R12కి మళ్ళీ F3కి రిజల్టెంట్ కనుక్కుంటాం. మనకి సపోజ్ ఒక R123 వచ్చింది అనుకోండి, ఈ R123 రిజల్టెంట్ని మళ్ళీ రెండు తీసేసి R123కి F4కి కనుక్కుంటాం. అప్పుడు ఫైనల్ రిజల్టెంట్ అనేది వస్తుంది. అయితే ఇది ఇంత పెద్ద ప్రొసీజర్.
మనం రిజల్టెంట్కి మళ్ళీ కాస్ట్ ఆఫ్ వాటిని కొంచెం యాంగిల్స్ కనుక్కొని ఆ స్క్వేర్ చేసి అదంతా పెద్ద ప్రొసీజర్. సో ఇంత పెద్ద ప్రొసీజర్ లేకుండా ఒక సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నప్పుడు దానికి రిజల్టెంట్ ఈజీగా కలుపుకోవడానికి మనకి పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అనేది ఒకటి ఉంది. అది ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. సపోజ్ ఒక ఫోర్స్ ఏ అనే పాయింట్ దగ్గర ఒక బాడీకి ఏ అనే పాయింట్ దగ్గర F1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇవన్నీ కోప్లేనర్ ఫోర్సెస్, అంటే 2D సేమ్ ప్లేన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ నేను డిస్కస్ చేసేది ఇప్పుడు. ఇది F1 అనే ఫోర్స్, దాని తర్వాత సపోజ్ ఇది F2 అనే ఫోర్స్, ఇది F3 అనే ఫోర్స్, ఇది F4 అనే ఫోర్స్. దీనికి రిజల్టెంట్ కనుక్కోవాలి. ఇది మనకు ఎలా కనుక్కోవచ్చు అంటే, నేను మీకు పారలోగ్రామ్ లా ఆఫ్ చెప్తున్నప్పుడు లైన్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ప్రకారం ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ప్రకారం లైన్ ఆఫ్ యాక్షన్ కింద ఈ సిడి ఇక్కడ డి తీసుకున్నప్పుడు మళ్ళీ చెప్తాను, ఈ బీడి అనేది ఏసీ కింద ఏ విధంగా కన్సిడర్ చేశానో మీకు చెప్పాను లైన్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ప్రకారం. సో పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ చెప్పేటప్పుడు సో అదే రూల్ మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ F1 ఈ డైరెక్షన్ యాక్ట్ అయింది. సో దానికి ప్యారలల్గా F1 వేసి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇప్పుడు F1 ని మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మనం F1 ని వెనకాల కూడా రాసుకోవచ్చు. ఇట్లా అలా రాసుకున్నట్టయితే F2 అనేది ఇలా యాక్ట్ అయింది. F1 కి ఇలా యాక్ట్ అయింది. ఇది F2, ఇది F1. ఇప్పుడు ఈ F2 ని కూడా మళ్ళీ లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇక్కడికి మార్చామనుకోండి, F2 అనేది ఇక్కడికి మార్చామనుకోండి, ఇప్పుడు F1 ఇలా ఉంటుంది, F2 అనేది దీనికి ఇక్కడ ఉంటుంది ఇట్లా, ఇది F3 అవుతుంది. ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దీనికి ప్యారలల్గా మనము ఇక్కడ F3 గీయాలి. మళ్ళీ ఫోర్సెస్ సేమ్ అలాగే మనము F4 దీనికి ప్యారలల్గా F4 అనేది F4 అనేది ఇలా గీస్తాము. ఇదంతా మనకి ఈ యాంగిల్స్ తెలిసినప్పుడు మనకి ఈజీగా ఈ విధంగా ఒక అన్క్లోజ్డ్ పాలిగాన్ అనేది మనకి ఫామ్ అయింది. పాలిగాన్ అంటే పాలి అంటే మెనీ, గాన్ అంటే సైడ్స్. సో మెనీ సైడ్స్ ఉన్న ఒక క్లోజింగ్ లేని పాలిగాన్ అనేది ఫామ్ అయింది ఇట్లా. ఇప్పుడు వీటి రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ వీటి రిజల్టెంట్ ఎలా కనుక్కోవచ్చు అంటే, ఇదంతా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కదా ఫోర్సెస్. సో రిజల్టెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ పాయింట్ నుంచి ఇనిషియల్ ఫైనల్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఈ ఫోర్సెస్ ఇలా పాస్ అవుతున్నాయి కదా, సో రిజల్టెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఒక లైన్ గీస్తే ఆ లైన్ని మనము రిజల్టెంట్ అని అంటాము. అర్థమైందా ఫ్రెండ్స్? సపోజ్ మనకి F1 అనేది ఒక 1 న్యూటన్, ఇదంతా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకి ఉపయోగపడుతుంది అనమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉపయోగపడుతుంది. సపోజ్ మనం గ్రాఫ్ తీసుకున్నాము, F1 అనేది 1 న్యూటన్ అనుకోండి, ఇది 1 న్యూటన్ అండ్ యాక్టింగ్ అంటే సర్టెన్ యాంగిల్స్ మనకి మనం తర్వాత చూద్దాము. ఇది F2 అనేది 2 న్యూటన్ కాబట్టి 1 న్యూటన్ కంటే లైన్ అనేది పెద్దగా ఉండాలి, ఇది 2 న్యూటన్ అనుకుందాం. F3 అనేది 0.5 న్యూటన్ అనుకుందాం, అంటే ఇందులో సగం ఉంటుంది, 0.5 న్యూటన్. F4 అనేది 1.5 అనుకుందాం. సో ఇది F4 అనుకుందాం, సపోజ్ 1.5 న్యూటన్. సో దీనికి ఆపోజిట్గా ఇట్లా ఫామ్ అయ్యేది దాన్ని రిజల్టెంట్ అని అంటాము. ఈ రిజల్టెంట్ ఈ లెంత్ కనుక్కొని దీని మ్యాగ్నిట్యూడ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో. సో ఈ విధంగా మనకి పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ అనేది మల్టిపుల్ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నప్పుడు పారలోగ్రామ్ లా ప్రకారం అన్ని రిజల్టెంట్లు కనుక్కునే బదులు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకేసారి మనము రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ గురించి చెప్తుంది. ఒకవేళ మనం ఇందాక తీసుకున్న డయాగ్రామ్కి పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.
ఇది m అనే మాస్ గల ఆబ్జెక్ట్. దీనికి మనము పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ని కన్సిడర్ చేద్దాం. సపోజ్ లైన్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ప్రకారము ఫస్ట్ ఈ డబ్ల్యూ వేద్దాము. అంటే ఏదో ఒక ఫోర్స్ మనం వేసుకోవచ్చు ఫస్ట్. దాని తర్వాత ఈ ఎస్ అనేది ఇట్లా ఇలా అయినా వేయచ్చు, లేకపోతే ఇలా అయినా వేయచ్చు, ఏదైనా మన ఇష్టం. రెండిట్లో ఏదో ఒక రకం వేయచ్చు. తర్వాత ఆర్ఏ అనేది కూడా ఇలా ఆర్ఏ వేయచ్చు, లేకపోతే ఇక్కడ ఆర్ఏ వేయచ్చు. ఈ డబ్ల్యూని కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా డబ్ల్యూ పెట్టచ్చు. సో లైన్ ఆఫ్ యాక్షన్ 2 ట్రయాంగిల్స్ మనకి పాసిబిలిటీ ఉంటుంది అనమాట ఈ కండిషన్స్లో. అది ఎలాగో చూద్దాము. ఫస్ట్ ఈ డబ్ల్యూ ఇలా వేసి ఈ ఆర్ఏని డబ్ల్యూకి ఈ ఎడ్జ్ని దీనికి ఇలా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు మనం లైన్ ఆఫ్ ట్రాన్స్మిట్ రూల్ ప్రకారం. ప్లస్ ఈ ఎస్ ఓకే ఫ్రెండ్స్, ఇది మనం పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ని ఈ విధంగా దీనికి గీయచ్చు. అలా కాదనుకుంటే ముందుగా డబ్ల్యూని ఇక్కడ గీసి తర్వాత ఆర్ఏ ఓకే డబ్ల్యూని ఇక్కడ గీసి ఎస్ ఈ డైరెక్షన్ ఉంది కదా, సో ఈ డైరెక్షన్లో పెడతాం మనం ఎస్ని. ఎస్ ఇక్కడ గీసి ఆర్ఏని ఈ డైరెక్షన్లో గీయచ్చు. ఆర్ఏ సో 2 టైప్స్ ఆఫ్ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ని కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్ దీనికి ఈ ఫోర్సెస్కి మీకు ఈ డయాగ్రామ్స్కి మీకు తేడా గమనించవచ్చు. ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ సైక్లిక్ డైరెక్షన్లో ఉంటే ఈ ఫోర్సెస్ సైకిల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటే ఈ రిజల్టెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఫస్ట్ నుంచి లాస్ట్కి కనెక్ట్ అయ్యింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అన్ని సైక్లిక్ డైరెక్షన్లో ఉన్నాయి. ఈ వెయిట్ ఇది ఈ డైరెక్షన్ చూస్తున్నా ఈ డైరెక్షన్ చూస్తున్నా మనకి సైక్లిక్ పొజిషన్లోనే ఉన్నాయి అన్ని డైరెక్షన్స్ అనేవి. అంటే దీని అర్థం ఏంటంటే దీనికి రిజల్టెంట్ అనేది లేదు, వీటికి రిజల్టెంట్ అనేది లేదు. రిజల్టెంట్ 0, దీనికి రిజల్టెంట్ అనేది ఉంది. ఎందుకు 0 అయింది దీనికి రిజల్టెంట్? మనం దీన్ని ఏమనుకున్నాం, ఈక్విలిబ్రియం పొజిషన్లో కన్సిడర్ చేసి వీటికి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి వేసాము. సో వీటికి రిజల్టెంట్ అనేది 0 వచ్చింది. ఒకవేళ మీరు రిజల్టెంట్ కనుక్కోవాలనుకుంటే అప్పుడు ఈ ఫార్ములా ఆల్రెడీ మీరు ఈక్విలిబ్రియం అసెంప్షన్ చేసుకొని ఉంటే మీకు ఖచ్చితంగా మీకు డయాగ్రామ్ ఎలా ఉండాలి, ఒక క్లోజ్డ్ లూప్ అనేది ఉండాలి. సైక్లిక్ పొజిషన్లో ఒక క్లోజ్డ్ లూప్ అనేది ఉండాలి. ఇది పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. డిఫరెన్స్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి దీన్ని మనం ట్రయాంగిల్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫోర్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది మనం ఏ విధంగా చూసాము. ఈ కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది ఏ విధంగా చూసామంటే ఒక ఫోర్స్ కాంపోజిట్గా ఉన్నప్పుడు ఫోర్సెస్ వాటి యొక్క రిజల్టెంట్ ఏ విధంగా కనుక్కోవాలో చూసాము. అండ్ రిజల్టెంట్ ఎప్పుడైతే రిజల్టెంట్ లేకుండా డైరెక్ట్గా ఈ క్లోజ్డ్ లూప్ వచ్చేస్తుందో అప్పుడు మనకి ఏమని అర్థమవుతుంది, ఆ బాడీ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది అని. దానికి ఎగ్జాంపుల్గా ఇది చెప్పాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బాడీ ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏ విధంగా ఉందో అర్థమైంది కదా ఫ్రెండ్స్. క్లోజ్డ్ లూప్ ఉంటుంది. ఇప్పుడు మనము రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ గురించి చెప్పుకుందాం. రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఫ్రెండ్స్, నేను మీకు దీని ముందు చెప్పే ముందు లా ఆఫ్ సూపర్ పొజిషన్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ప్రాబ్లం డిస్కస్ చేయను, అసలు ఇది ఏ విధంగా ఉపయోగించవచ్చు దీన్ని మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, కానీ ఏ విధంగా ఉపయోగించచ్చో చెప్పలేదు కదా. సో ఇప్పుడు చెప్తాను. మనము పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ప్రకారము 2 వెక్టర్స్ ఒక యాంగిల్ యాక్ట్ అవుతున్నప్పుడు దానికి రిజల్టెంట్ అనేది కనుక్కున్నాము. 2 వెక్టర్స్ ఏవైనా మ్యాగ్నిట్యూడ్ ఉన్న వెక్టర్స్, ఫోర్స్ వెక్టర్స్ ఒక యాంగిల్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని రిజల్టెంట్ ఇలాగో కనుక్కున్నాము. కానీ ఇప్పుడు నేను మీకు ఒక కండిషన్ ఇస్తాను. లైక్ ఈ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఈ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది, దీనికి రిజల్టెంట్ కనుక్కోమన్నాను. అప్పుడు మీరు ఏ విధంగా కనుక్కుంటారు? అప్పుడు దీనికి ఒక రూల్ ఉంది. లైక్ మనకి లైన్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ప్రకారము
ఈ లైన్ ఆఫ్ యాక్షన్స్ తీసుకుంటే మళ్ళీ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ సేమ్ F2 అనే ఫోర్స్, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర F1 అనే ఫోర్స్ కన్సిడర్ చేసి దీనికి రిజల్టెంట్ అనేది కనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉపయోగించి ఈ విధంగా చేయొచ్చు. కానీ సపోజ్ ఒక బాడీ ఉంది, ఈ ఫోర్స్ F1 అనే ఫోర్స్ ఉంది, ఇది కూడా స్లైట్గా ప్యారటిల్ట్ అయ్యి F2 అనే ఫోర్స్ ఉంది. ఇప్పుడు వీటి లైన్ ఆఫ్ యాక్షన్ దీనికి రిజల్ట్ కనుక్కోమన్నాను నేను. దీని లైన్ ఆఫ్ యాక్షన్ మనకి ఎక్కడ మీట్ అవుతుంది ఫ్రెండ్స్? ఎంతో దూరంలో మీట్ అవుతుంది. సో మనం ప్రాక్టికల్ అప్లికేషన్ బయట ఏదైనా ప్రాక్టికల్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ లైన్ ఆఫ్ యాక్షన్ కనుక్కోవడం కష్టం. ఈ లైన్ ఆఫ్ యాక్షన్ కనుక్కున్నాక మళ్ళీ వాటి మధ్య యాంగిల్స్ కనుక్కోవాలి. ఆ యాంగిల్ కనుక్కుంటే మనకి ఈ రెండు ఫోర్స్ యొక్క రిజల్టెంట్ వస్తుంది. కానీ ప్రాక్టికల్ అప్లికేషన్లో బయట ఈ పాయింట్ అనేది బాడీకి బయట ఎక్కడో మీట్ అవుతుంది, ఎక్కడ మీట్ అవుతుందో మనకు తెలియదు. అలాంటప్పుడు రిజల్టెంట్ కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. సో అలాంటప్పుడు మనం ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో మనము చూద్దాం. ముందుగా ఒకసారి ప్రిన్సిపల్ సూపర్ పొజిషన్ అనేది చెప్తాను. ఏదైనా ఒక బాడీ మీద సపోజ్ ఇది ఏ పాయింట్ అనుకోండి, బి పాయింట్ అనుకుందాం. ఈ బి అనే పాయింట్ మీద P1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకుందాం. మనం ఏమని చెప్పుకున్నామంటే ఏ దగ్గర P2 అనే ఫోర్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మనం ఏమని చెప్పుకున్నామంటే ఈ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ కాబట్టి ఇవి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ కాబట్టి ఇవి ఫోర్సెస్ ఇన్ ఈక్విలిబ్రియం ఒక బాడీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించవు. అంటే దీని మీద ఫైనల్ ఎఫెక్ట్ ఏముంటుంది? P1 ఉంటుంది. ఈ బాడీ మీద ఫైనల్ ఎఫెక్ట్ P1 మాత్రమే ఉంటుంది. ఈ ఫోర్సెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనేది బయట ఉన్న ఫోర్స్కి ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపించదు అని డిస్కస్ చేశాను కదా. సేమ్ అదే రూల్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇక్కడ మనము ఈ పాయింట్ ఒక లైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 2 పాయింట్స్ ఒక లైన్ 2 పాయింట్స్ వల్ల పాసిబుల్ కదా. సో ఆ 2 పాయింట్స్ మీద ఒక లైన్ ఆఫ్ యాక్షన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారము నేను ఏం చేస్తానంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ 2 సైడ్స్ నుంచి ఇస్తాను. ఇట్లా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ 2 సైడ్స్ నుంచి ఇస్తాను. సపోజ్ దాన్ని P2 అనుకున్నాను, ఇది కూడా P2 అవుతుంది. ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది, ఎందుకు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. సో నేను ఏం చేంజ్ చేయలేదు, ఈ ఆబ్జెక్ట్కి F1 F2 ఫోర్స్ ఉన్నట్టే, ఎందుకంటే ఈక్విలిబ్రియం ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారం. కానీ నేను ఇది ఏ విధంగా వాడుకుంటానో చూడండి. ఇప్పుడు F1 P2కి రిజల్టెంట్ ఒకటి వస్తుంది, R1 అని ఒక రిజల్టెంట్ వచ్చింది అనుకోండి. F2 P2కి R2 అని ఒక రిజల్టెంట్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ R1 R2 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ మనకి దగ్గరలోనే ఫామ్ అయిపోయింది. సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం నేను R1 అనే దాన్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకుంటాను. లైన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం R2 అనే దాన్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకుంటాను. రెండింటికి యాంగిల్ కనుక్కోవడం ఈజీ నాకు. యాంగిల్ కనుక్కున్నప్పుడు R1కి R2కి ఒక రిజల్టెంట్ వచ్చేస్తుంది. అదే ఆ రిజల్టెంటే నాకు ఈ F1 F2 ఫోర్స్ కనుక్కునే రిజల్టెంట్కి ఆ రిజల్టెంట్ అనేది మనకి ఈక్వల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, రియల్ లైఫ్ అప్లికేషన్లో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ లేకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనేది మనకి ఎంత విధంగా ఉపయోగపడుతుందో చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది లా ఆఫ్ సూపర్ పొజిషన్.